వెల్కమ్ బ్యాక్ టు దీపు పునర్నవి వ్లాగ్స్. ఇదైతే వరమహాలక్ష్మి వ్లాగ్ అన్నమాట. వ్లాగ్ ఈరోజు అసలు లేకపోయినా లేచిన మార్నింగ్, బట్ నైట్ అంతా చిన్న పాప పడుకోలేదు, పునర్నవి కూడా పడుకోలేదు. పునర్నవికి ఫీవర్, చిన్న పాపకి కోల్డ్ కాఫ్ ఫుల్. నైట్ అంతా పడుకోలేదు. ఈ పాపకి ఏమి ఇబ్బంది అయిందో తెలియలా. సో నైట్ అంతా ఉయ్యాలేసి ఊపి ఊపి మార్నింగ్ అయిపోయింది. సో లేకపోయినా కానీ దేవునికి అన్నీ తెచ్చుకున్నా, చెయ్యాలా. రేపు వారం చేసేద్దాంలే అని అనుకున్నా, బట్ అన్నీ తెచ్చినవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అప్పటి వరకు ఉండవు కదా పూలు అవన్నీ ఫ్రెష్గా. సో అందుకని చెప్పి చేసేద్దాం ఎంత టైం అయినా అని చెప్పి కొంతసేపు పని ఉంటే ఆ పని అంతా చూసుకునేసి మొత్తం పాత్రలు అవన్నీ కడిగేసి నీట్ చేసేసిన. ఇప్పుడు కొంతసేపు పడుకొని లేచిన. ఇప్పుడైతే పిల్లని కూడా ఫ్రెష్ అప్ చేసేసి కొత్త డ్రెస్ వేసిన. ఇంకా ఈ పిల్లకి డైపర్ వేసి పడుకోబెట్టేసి, మా హస్బెండ్ వేరే ఈరోజు వాళ్ళకి వేరే హాలిడే. సో మా హస్బెండ్ ఉయ్యాలు వేసిస్తే ఊపుతూ ఉంటారు. ఆ పాటికి 45 minutesలో పూజ అయితే కంప్లీట్ చేసుకుందామని నేను అనుకుంటాను. ఆల్రెడీ అన్నీ సెటప్ చేసి పెట్టేసిన. జస్ట్ నేను స్నానం చేసి ప్రసాదాలు నైవేద్యాలు మాత్రం చేసేస్తే అయిపోయినట్టే, పూజ అంతా రెడీ అయినట్టే. అంటే నేనేం చీర కట్టించట్లేదు, చీర అయితే తెచ్చిన, బట్ చీర తాంబూలం లాగా పెట్టేస్తాను. చీర కట్టించిన ఒకటే, కలశం పెట్టి పూజ చేసిన, మనస్ఫూర్తిగా ఏది చేసినా ఒకటే, మనకు ఉన్నంతలో చేయాలి. అందరూ అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఆడంబరానికి అయితే నేను పోను. ఎందుకంటే మన లైఫ్కి తగ్గట్టు ఎట్లా బతకాలో అట్లా బతకాలా. అందుకని చెప్పి నేను అందులో మేము నిన్న వేరే దగ్గరికి వెళ్ళినాం, పని ఉందని చెప్పి భరత్ది. సో ఆ పని మీద వచ్చేసరికి నైట్ లేట్ అయింది. అందుకనే ఇంకా ఫుల్ టైర్డ్, వేరే పిల్లలు వేరే పడుకోకుండా విసిగించడము, ఇద్దరు పిల్లలకి హెల్త్ సరిలేదు కదా. సో అందుకే ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేయాలా. ఈ పిల్లకైతే స్నానం చేపించిన, ఇప్పుడు పునర్నవి నేను స్నానం చేయాలా. ఈరోజు చీర కట్టుకోవాలి కాబట్టి కొంచెం అంటే ఫస్ట్ మామూలు డ్రెస్ వేసుకొని మొత్తం అంతా కంప్లీట్ చేసి తర్వాత రెడీ అవుదామని అనుకుంటున్నా. చూడాలి ఎంతవరకు కుదురుతుంది ఏంది అనేది. నేనైతే ఎట్లా చేస్తున్నా ఏంది, మా ఇంటి వరమహాలక్ష్మి ఎట్లుంటుంది అనేది ఈ వీడియోలో చూడండి. అసలు చెయ్యాలా అని అనిపించింది, కానీ చేస్తాను అని అనుకున్నా కాబట్టి టార్గెట్ కంప్లీట్ చేయక తప్పదు. అంటే టార్గెట్ అనే కాదు కానీ నా మనసుకి తృప్తి ఉండదు. ఇన్ని రోజుల నుంచి నేను చేసే ఒకే ఒక్క ఫెస్టివల్ ఇది ఒక్కటే అన్నమాట. అందులో వేరే బాగా డెడికేటెడ్గా చేసేది ఈ ఫెస్టివల్ ఒక్కటే. సో అందుకే చేయాలా అని అనుకున్నా. వచ్చేటప్పుడే దారిలో చిత్రదుర్గకు వస్తే లేట్ అయిపోతుంది అని చెప్పి వచ్చేటప్పుడు దారిలోనే నాకు ఏమేమి కావాలో అన్నీ పర్చేజ్ చేసుకొచ్చిన. అందులో వేరే ఈసారి ఫస్ట్ టైం నేను ఇవి తామర పూలు ఉంటాయి కదా, అవి కూడా పెడుతున్నాను అనమాట. తీసుకొచ్చిన కలువ పూలు అమ్ముతుంటే వద్దనుకున్నా నేను. ఫస్ట్ దుర్గాలో అడిగిన మొన్న, ఒక్కొక్కటి 40 రూపాయలు చెప్పినారు, అక్కడ 20 రూపీస్కి దొరుకుతుంటే. సో తీసుకొచ్చిన అవి కూడా. నేను మా ఇంటి వరమహాలక్ష్మి ఎట్లా చేస్తా ఏంది అనేది చూడండి. ఆల్మోస్ట్ రెడీ చేసేసిన, నాకు వీలైనంత ఇదిగా చేసేసిన. ఇంకా దేవునికి కూడా పూలు వేసేసిన, తిమ్మప్పకి ఇంకా పెరుగన్నం కలిపేసి పెట్టి సాంబ్రాన్ వేస్తే అయిపోయినట్టే. చీర తీయడం నేను తెచ్చిండే చీర, సో ఇది పెట్టాలి దేవుడికి. నేను చీర కట్టుకున్నా, ఆ చీర చూపిస్తాను మిర్రర్లో. ఇది మా అమ్మమ్మ తీసుకుంటే నేను ఇప్పించుకున్నాను అనమాట, నాకు నచ్చి. సో ఇదే ఫుల్ సారీ డిజైన్. అయితే మొత్తానికైతే పూజ కంప్లీట్ అయింది. ఇది మా ఇంటి వరమహాలక్ష్మి అయితే. ఎట్లుంది? ఎట్లా చేసింది మమ్మ? సూపరే. ముక్కు మళ్ళా అట్లా ముక్కునేది. కారు వాషింగ్కి పోయి ఇప్పుడు వచ్చింది పునర్నవి, ఇప్పుడు చూస్తుంది. సో దేవుడిని ఇప్పుడు చూసి సూపరే. ఇది పునర్నవి అంటే ఏడుచుండినా సూపర్. నా బిడ్డ వస్తానే చేసింది. మా అమ్మమ్మ ఎట్లా పూజ చేసిందో ఏమో. నువ్వు యాపిల్ తినేసినావు, అందుకే దేవుడు నాకు డ్రాగన్ ఉంది, డ్రాగన్ ఫ్రూట్ పెట్టి నాకు సరిపోతుంది అని అన్నాడమ్మా. అది పెరుగన్నమే దేవునికి తిందులే, నువ్వే తిందులే. ఓకే,
కడుక్కొని తినాల, అట్లే తినకూడదు. దేవునికి పెట్టినాం మనము, మళ్ళా మనం కడుక్కొని తినాల. చిన్న పాప అయితే ఏం సెట్ కాలేదు, దగ్గు ఫుల్ ఉంది, కోల్డ్ కూడా జాస్తి అయిపోయింది. సో అందుకే ఇప్పుడైతే కరక్కాయ తీసుకొని వచ్చి సాది పుద్దామని అనుకున్నా. మా అమ్మని అడిగిన, పునర్నవికి కూడా చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి చేసింటి. సో అందుకనే అది గుర్తొచ్చి ఇప్పుడు అడిగిన. ఇంకోటేమో ఇలా పాప కోసమే కప్పరిల్లాకు, తమలపాకు, తులసి అయితే ఇది చేసిన, కొంచెం వేడి చేసిన, దానిలో రసం తీసి తాపించాల. ప్లస్ ఇక్కడ భరత్ వంట అయితే చేసేసినాడు, టమాటా బాత్. ఇప్పుడైతే చిన్న పాపకు జలుబు కదా, సో కర్పూరము కొబ్బరి నూనె అయితే కాగబెట్టిన. పునర్నవికి కూడా జలుబు పట్టే బంగారి, పునర్నవికి కూడా పూస్తున్నా. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.